హలో వెల్కమ్ టు మై తిరుపతి డైరీస్. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పాను కదా. ఆ రోజు ఈవినింగ్ వరాహ స్వామివారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాము, అక్కడ స్వామివారిని కూడా. అయితే ఆ టెంపుల్కి అడ్జసెంట్గా పుష్కరిణి అనేసి ఈ చిన్న లేక్ ఉందన్నమాట. చాలా క్లీన్గా ప్యూర్గా అస్సలు స్మెల్ లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో ఈ పుష్కరిణిని. అయితే ఏం చెప్తారంటే, స్వామివారు వైకుంఠంలో ఉన్నప్పుడు ఇక్కడ స్నానం చేసేవారు పుష్కరిణిలో. గరుడ స్వామివారి కోసం భూమికి పుష్కరిణిని తీసుకొచ్చారు అని చెప్తారనమాట. అయితే ఈ పుష్కరిణి మంత్ ఫిబ్రవరి మంతో లేకపోతే మార్చి మంత్లోనో ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. అప్పుడు అక్కడ చక్ర స్నానం చేయిస్తారంట ఈ పుష్కరిణిలో. నీళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నాయో అక్కడ చుట్టూతో ఉన్న ఇది కూడా అంబియన్స్ కూడా అంతకన్నా ప్యూర్గా ఉంది. నచ్చింది కదా. ఇలాంటివి దర్శనం చేసుకునే అదృష్టం ఉండాలి. సబ్స్క్రైబ్.